బంగారం ఒక ప్రత్యేకమైన లోహం. దీని ధరలు ఎప్పుడూ ఆకాశాన్ని అంటుతూనే ఉంటాయి. ఇంత ఖరీదైనప్పటికీ బంగారం ధరించాలనే మోజు మాత్రం తగ్గటమే లేదు. మార్కెట్లో బంగారానికి డిమాండ్ ఏ మాత్రం తగ్గటం లేదు. డిమాండ్ పెరుగుతూ ఉండడంతో గనుల నుంచి తవ్వకాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ బంగారం ధరలు మాత్రం దిగి రావటం లేదు. మనం గనుల నుంచి తవ్వి తీసే బంగారాన్ని శాస్త్రవేత్తలు ల్యాబ్లో కూడా తయారు చేయగలరు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. శాస్త్రవేత్తలు ల్యాబ్లో కొన్ని ప్రయోగాలు చేయడం ద్వారా బంగారాన్ని తయారు చేయవచ్చు. మరి అలాంటప్పుడు బంగారాన్ని ల్యాబ్లోనే తయారు చేయగలిగినప్పుడు గనుల నుంచి తవ్వకాలు ఎందుకు చేస్తున్నారు? శాస్త్రవేత్తలు ల్యాబ్లో బంగారం తయారు చేసి ప్రజల అవసరాలు ఎందుకు తీర్చడం లేదు? మీ మనసులో కూడా ఈ ప్రశ్న వచ్చిందా? అయితే ఇప్పుడు ఈ వీడియోలో దానికి సమాధానం తెలుసుకుందాం. ల్యాబ్లో బంగారం తయారు చేసే విధానం తెలుసుకునే ముందు బంగారం దేనితో తయారవుతుందో, దానిలో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. బంగారం ఒక రసాయన మూలకం. దీని ప్రతి అణువు కేంద్రంలో 79 ప్రోటాన్లు ఉంటాయి. అంటే 79 ప్రోటాన్లు కలిగిన ఒక అణువు. ఇందులో ఇతర మూలకాల కల్తీ చాలా తక్కువగా ఉంటుంది. ల్యాబ్లో బంగారం తయారు చేయడానికి శాస్త్రవేత్తలు 79 ప్రోటాన్లు కలిగిన ఒక అణువును తయారు చేయాలి. కానీ ఇది అంత సులభం కాదు. దీనికోసం శాస్త్రవేత్తలు 80 ప్రోటాన్లు కలిగిన పాదరసం అంటే మెర్క్యూరీ నుంచి ఒక ప్రోటాన్ను వేరు చేయాలి. లేదా 78 ప్రోటాన్లు కలిగిన ప్లాటినంలో ఒక ప్రోటాన్ను కలపాలి. అయితే ప్రోటాన్ను వేరు చేయటం లేదా కలపటం చాలా కష్టమైన ప్రక్రియ. ఇది కేవలం న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతోంది. దీనికోసం శాస్త్రవేత్తలు న్యూక్లియర్ రియాక్టర్ను ఏర్పాటు చేయాలి. అవసరమైన పదార్థాలను కూడా సేకరించాలి. ల్యాబ్లో బంగారు తయారు చేయడానికి శాస్త్రవేత్తలకు న్యూక్లియర్ రియాక్టర్ ప్రక్రియ అవసరం. దీనికోసం న్యూక్లియర్ రియాక్టర్ను ఏర్పాటు చేయడం తప్పనిసరి. ఇది చాలా ఖరీదైన, సంక్లిష్టమైన పని. ఈ ప్రక్రియ ద్వారా బంగారాన్ని తయారు చేయవచ్చు, కానీ దీనికి అయ్యే ఖర్చును బంగారం అమ్మినా తిరిగి పొందలేము. అదే సమయంలో గనుల నుంచి బంగారం తీయడం దీనితో పోలిస్తే చాలా సులభం. అందుకే శాస్త్రవేత్తలు బంగారం తీయడానికి చాలా సులభమైన, చౌకైన పద్ధతులను కనుగొన్నారు.